Hi friends, this is Venkat from VLA Training. Welcome to our Python with Data Analyst కోర్సు సిరీస్. ఈ వీడియోలో మనం లీనియర్ ఆల్జిబ్రా అంటే ఏంటి, అలాగే స్కేలర్స్ అంటే ఏంటి, వెక్టర్స్ అంటే ఏంటి, మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూద్దాము. సో ఫస్ట్ లీనియర్ ఆల్జిబ్రా ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దట్ డీల్స్ విత్ వెక్టర్స్, matrices, linear transformations and వెక్టర్ స్పేసెస్. ఓకే, వీటన్నిటిని డీల్ చేసేదాన్ని లీనియర్ ఆల్జిబ్రా అంటాము. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఈ లీనియర్ ఆల్జిబ్రా ఆప్షన్స్ అన్ని మనకు NumPy లైబ్రరీలోను అలాగే SciPy లైబ్రరీలోను అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. ఓకే, లైబ్రరీస్ ఇన్ పైథాన్ లో NumPy, SciPy. ఓకే, సో తర్వాత ఇది లీనియర్ ఆల్జిబ్రాని ఎక్కువగా మిషన్ లెర్నింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్, ఫిజిక్స్ అలాగే డేటా అనాలిసిస్ పర్పస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. సో దీని అడ్వాంటేజెస్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఈ లింక్ పెడుతున్నాను, ఒకసారి మీరు చదవండి. అలాగే వీటిలో మనకి ఫస్ట్ లీనియర్ ఆల్జిబ్రాలో మనకి వెక్టర్స్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ స్కేలర్స్ అనేవి తెలుసుకోవాలన్నమాట. స్కేలర్స్ అంటే సింగిల్ వాల్యూ. ఓకే, స్కేలర్స్ ఆర్ quantities with only magnitude, size or amount and no direction. ఓకే, సో దీనికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, సో నో డైరెక్షన్ అనమాట. అంటే సింగిల్ వాల్యూ. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే టెంపరేచర్ 30, డిస్టెన్స్ 3.14. సో వీటిని యూ కెన్ రిప్రజెంట్ స్కేలర్స్ యూజింగ్ ఎనీ న్యూమరికల్ డేటా టైప్ ఇన్ పైథాన్ సచ్ యాజ్ ఇంటిజర్ అండ్ ఫ్లోట్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే టెంపరేచర్ ఇన్ సెల్సియస్ అండ్ మాస్ ఇన్ 10 kg, డిస్టెన్స్ ఇన్ 5 meters, రైట్? సో నార్మల్ గా వేరియబుల్స్, ఇంటిజర్ వేరియబుల్స్, ఫ్లోట్ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తా ఉంటారు కదా, అలాగే సో ఈ స్కేలర్స్ ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. అలాగే వెక్టర్స్ అంటే వెక్టర్స్ కి 2 వాల్యూస్ ఉంటాయి. వెక్టర్స్ రిప్రజెంట్ క్వాంటిటీస్ దట్ హ్యావ్ బోత్ magnitude అండ్ డైరెక్షన్స్. ఓకే, magnitude అండ్ డైరెక్షన్స్, సైజ్ ఆర్ స్ట్రెంత్. ఎగ్జాంపుల్ వెలాసిటీ 10 meters per second, north, force 500 at angle 30 degrees, displacement 2 kilometers east. ఓకే, సో మనకి NumPyలో ఈ విధంగా NumPyని ఇంపోర్ట్ చేసుకుని మనం వెక్టర్స్ ని అంటే వీటిని అర్రేస్ అని కూడా అంటాం అనమాట. అర్రేస్. ఓకే, np.array 2,1 magnitude in x direction. ఓకే, ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం, రైట్? సో లేదు అనుకుంటే మీరు విత్ ఇన్ లిస్టులు యూజ్ చేసుకుని కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. సో స్క్వేర్ బ్రాకెట్స్ లో 10,1, ఫోర్స్ 3,4 ఈ విధంగా మనం డిక్లేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్ లో మనం ఏం చేయొచ్చు, ప్రోగ్రామ్స్ చేద్దాము. తర్వాత వచ్చేసి వెక్టర్ కి స్కేలర్ కి వెక్టర్ కి డిఫరెన్స్ అంటే డైరెక్షన్, నో డైరెక్షన్, హ్యాస్ ఏ డైరెక్షన్. ఎగ్జాంపుల్స్ టెంపరేచర్, మాస్, డిస్టెన్స్, వెలాసిటీ, ఫోర్స్, డిస్ప్లేస్మెంట్. ఓకే, పైథాన్ సో నెంబర్స్ ఇంటూ ఫ్లోట్, లిస్ట్ ఆర్ NumPy అర్రేస్. ఓకే, సో నెంబర్స్ ని ఇంటూ ఫ్లోట్ తోటి మనం స్కేలర్స్ రిప్రజెంట్ చేస్తాం. అలాగే వెక్టర్స్ అయితే లిస్ట్ తోటి అలాగే NumPy అర్రేస్ తోటి మనం రిప్రజెంట్ చేస్తాం. ఎక్కువగా NumPy అర్రేస్ నే యూజ్ చేస్తాము. సో వెక్టర్స్, ఆపరేటర్స్ ఇన్ వెక్టర్స్. ఇక్కడ చూడండి, వెక్టర్ 1 = np.array 1,2, వెక్టర్ 2 = np.array 3,4. వీటన్నిటిని కమింగ్ వీడియోస్ లో అర్రేస్ గురించి, మ్యాట్రిక్స్ గురించి చూసినప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అన్ని చూద్దాం అనమాట. ఓకే, స్కేలర్ మల్టిప్లికేషన్ అంటాము. ఓకే, తర్వాత వచ్చేసి వీటిని NumPy, SciPy లైబ్రరీస్ లోనే ఉంటాయి. అలాగే మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూద్దాం. మ్యాట్రిక్స్ అంటే మనం చిన్నప్పుడు చూసిన n/n మ్యాట్రిక్స్, ఇలా అంటాం కదా, m/n మ్యాట్రిక్స్ అని. సో a matrix is characterized by its dimensions specified as the number of rows and number of columns. m అంటే number of rows, n అంటే number of columns. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈచ్ ఎలిమెంట్, మన మ్యాట్రిక్స్ లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని ఎలిమెంట్ అంటారు. ఈచ్ ఎలిమెంట్ విత్ ఇన్ a matrix is called entry or element and has a specified row index and column index denoted by matrix of I, j. సో ఇండెక్స్ ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. చిన్న ప్రోగ్రామ్ రాసి చూద్దాము. సో నెస్టెడ్ లిస్ట్, పైథాన్ లిస్ట్ కెన్ బి యూజ్డ్ టు రిప్రజెంట్ ద మ్యాట్రిక్స్. సో ఎక్కువగా మనం అర్రేస్ యూజ్ చేసుకునే మనం NumPy లైబ్రరీ అర్రేస్ యూజ్ చేసుకునే రిప్రజెంట్ చేస్తాం కాబట్టి
అదే మీరు లిస్టులతో చేయాలనుకుంటే ఇక్కడ చూడండి. సో ఒక లిస్ట్ క్రియేట్ చేసాం ఫస్ట్, అందులో ఫస్ట్ లిస్ట్ వాల్యూస్ కామా సెకండ్ లిస్ట్ వాల్యూస్, రైట్. సో తర్వాత ఈ ప్రోగ్రామ్ చూస్తాం, మనం కమింగ్ వీడియోస్లో చూద్దాం. మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు లేకపోతే కోడ్ రన్ చేసి చూద్దాము. రైట్. సో మ్యాట్రిక్స్లో మనం ఫస్ట్ ఒక లిస్ట్ తీసుకున్నాం, తర్వాత ఆ లిస్ట్లో లిస్ట్, ఓకే, 1 2 3 4 5 6. ఇప్పుడు మనకి మ్యాట్రిక్స్లో 0, సో మ్యాట్రిక్స్ ఆఫ్ 0, 1 అంటే ఏంటి? సో 0th రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? సో సారీ సో 0th రో ఫస్ట్ ఎలిమెంట్ అంటే 0 0, ఈ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ 0 0, దీన్ని 0 1 అంటే 0th రో ఫస్ట్ ఎలిమెంట్, 0th రో సెకండ్ ఎలిమెంట్. సో ఇలా ఉండే వాటిని రోస్ అంటాము, ఓకేనా. ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయి మనకి? ఫస్ట్ రో, సెకండ్ రో. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి, ఓకే. సో మనకి ఓకే. సో ఈ కోడ్ని రన్ చేసినప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది కదా. సో ప్రింట్ మ్యాట్రిక్స్ 0, 1. సో యాక్చువల్గా ఇలా కాల్ చేయకూడదు మనం. సో ప్రింట్ మ్యాట్రిక్స్ లిస్ట్ 0 1 ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్లో మెన్షన్ చేయాలన్నమాట, రైట్. సో తర్వాత యాక్చువల్గా ఇక్కడ చేసిన మిస్టేక్ ఇది, రైట్. తర్వాత నెంపై యూజ్ చేసుకుని అరేస్ని విధంగా మ్యాట్రిక్స్ని విధంగా క్రియేట్ చేయాలో చూద్దాము. సో ఇవన్నీ కమింగ్ వీడియోస్లో నెట్ ప్రోగ్రామ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాం. అరేస్ అంటే ఏంటి, అరేస్ ఆపరేషన్స్ ఏమైనా చేస్తాం, అవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో 0th రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఓకే. నాకు ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ కావాలి నాకు, ఓకే. సో ఏముంది, ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ 6, ఓకే. మ్యాట్రిక్స్ NP డాట్ అరే ఆఫ్. సో లిస్ట్ ఇక్కడైతే ఏ విధంగా డిక్లేర్ చేసామో అంతే, కాకపోతే ఇక్కడ బ్రేసెస్లో మెన్షన్ చేసుకుంటున్నాము, స్క్వేర్ బ్రాకెట్స్లో లిస్ట్. సో ఏదైతే లిస్ట్ రాసాం, ఓకే, NP డాట్ అరే. సో ప్రింట్ మ్యాట్రిక్స్ ఆఫ్ 1, 2, ఓకే. తర్వాత సో మల్టిప్లికేషన్ ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో అప్లికేషన్స్ ఫర్ మ్యాట్రిక్స్, సాల్వింగ్ సిస్టమ్ లీనియర్ ఈక్వేషన్స్, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్, రిప్రజెంటింగ్ గ్రాఫ్స్ అండ్ నెట్వర్క్స్, ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్, మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్లో మనం మ్యాట్రిక్స్ని బాగా యూజ్ చేస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంది, డేటా అనలిస్ట్ది, అందులో జాయిన్ అవ్వండి.